ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమేష్ చిత 180 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం హ్యావింగ్ ప్లస్ V3 విత్ సింపుల్ పాస్ట్. ఇంతకుముందు మనం ఒకటి హ్యావింగ్ ప్లస్ V3 ఒకటి నేర్చుకున్నాం. అంటే ఒక పని అయినందువలన ఒక పని చేయగలిగిన. ఇప్పుడు ఒక పని అయిన తర్వాత ఇంకో పని చేసిన. ఇప్పుడు ఇది నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు మనము హ్యావింగ్ ప్లస్ V3లో నేను బాగా చదివినందువలన నేను పాస్ కాగలిగిన. ఇది ఇంతకుముందు ఒక వీడియో చేసిన హ్యావింగ్ ప్లస్ V3. అంటే ఇప్పుడు చెప్పుకోబోయే క్లాస్ ఒక పని చేసిన తర్వాత ఇంకో పని చేసిన. ఇప్పుడు ఈ క్లాస్ తెలుసుకోబోతున్నాం. ఆ క్లాస్ చూడని వాళ్ళు ఉంటే నాది హ్యావింగ్ ప్లస్ V3 ఇంకోటి క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యావింగ్ గివెన్ స్పీచ్ ఐ గాట్ డౌన్ ద స్టేజ్. నేను స్పీచ్ ఇచ్చిన తర్వాత స్టేజ్ మీదకి దిగిపోయినా. హ్యావింగ్ టాక్డ్ విత్ ఎవ్రీ వన్ వి టుక్ ఏ డిసిషన్. నేను అందరితో మాట్లాడిన తర్వాత వి టుక్ ఏ డిసిషన్. మేము ఒక డిసిషన్ తీసుకున్నాం, నిర్ణయం తీసుకున్నాం. హ్యావింగ్ పర్చేస్డ్ ద బైక్ ఐ వెంట్ టు జాబ్. నేను బైక్ కొన్న తర్వాత నేను జాబ్కు వెళ్ళిన. అంటే ఒక పని అయిన తర్వాత ఒక పని చేసిన. హ్యావింగ్ ప్రిపేర్డ్ వెల్ ఐ మేడ్ దిస్ వీడియో. బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఈ వీడియో చేసిన. హ్యావింగ్ కంప్లీటెడ్ వర్క్ దే వెంట్ టు హోమ్. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిర్రు. హ్యావింగ్ బ్రాట్ వాటర్ క్యాన్ ఐ వెంట్ టు జాబ్. వాటర్ క్యాన్ తెచ్చిన తర్వాత ఐ వెంట్ టు జాబ్. నేను జాబ్కి వెళ్ళిన. హ్యావింగ్ వైపుడ్ ద కార్ వి డ్రోవ్ ద కార్. కారుని తూడ్చిన తర్వాత మేము కారు నడిపినాము. చూసారుగా ఫ్రెండ్స్, ఒక పని అయిన తర్వాత ఒక పని జరిగింది అని సింపుల్ పాస్ట్ లో మనం ఈ సెంటెన్స్లని వాడినాం. ఇంతకుముందు క్లాస్లో ఒక పని అయినందువలన ఇంకొక పని చేయగలిగినాం అనేది ఇంకొక క్లాస్ ఉంది, అది ఆల్రెడీ చెప్పినా. మీరు చూడని వాళ్ళు ఉంటే ఆ క్లాస్ చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.